హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో హెల్తీగా టిఫిన్ చేద్దామండి. కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒకసారి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు రాగి పిండిని తీసుకోవాలండి. ఇందులోకి 1 అరకప్పు పెరుగు, 1 కప్పు నీటిని వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు పెరుగును వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొంచెం 1 అరగిన్నె నీటిని వేసుకొని ఇలా ఒకసారి కలిపి మొత్తం కలిసే వరకు కలిపి పెట్టుకోవాలండి. నీటిని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా మనకి రవ్వ నానడానికి సరిపడా మాత్రమే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా పిండి మిశ్రమాన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం నీటిని వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వేరొక బౌల్ తీసుకొని అందులోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నేనైతే మొక్కజొన్న గింజలు కూడా వేస్తున్నానండి. స్వీట్ కార్న్ అన్నమాట. స్వీట్ కార్న్ కడిగి తీసుకుంటాను, బాబు ఇష్టంగా తింటాడు, అందుకని. కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, కావాలంటే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టిన ఇలా మెత్తగా పట్టుకోవాలండి. రవ్వ లేకుండా ఇలా చాలా చక్కగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం తాలింపు వేసి గిన్నె పెట్టుకొని మందంగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే పెనం పెట్టుకొని దోశలాగా అయినా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. నూనె వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు 5 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని మూత లేకుండా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా 2 వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్నిటినీ వేసుకుందామండి. ఇంతే అండి, చాలా చక్కగా పెనానికి అంటుకోకుండా ఫాస్ట్గా వస్తున్నాయి కదా, విరిగిపోకుండా. వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ కారంతో కానీ ఎలా అయినా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా తయారు చేసుకున్నప్పుడు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.